నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంకా వర్షపాతమే ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 54 సెంటీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 41 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందన్నారు. ఇంకా 13% వర్షం లొట్టు ఉందని, అయితే రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు కూడా తెలిపారు. ఇంకా వర్షాకాలం కావడంతో 54 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని అంటున్న జిల్లా వాతావరణ శాఖ అధికారి ప్రతాప్తో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. కరడించడంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గత సంవత్సరంతో చూస్తే ఈసారి వర్షం ఏ విధంగా ఉంది, వర్షపాతం ఏ విధంగా నమోదవుతోంది, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జిల్లా వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే వర్షాకాలం ప్రారంభమై దాదాపు 2 నెలలు దాటింది. ఈ వర్షాకాలంలో నేపథ్యంలో సుమారు జిల్లాలో ఎంత మేరకు వర్షపాతం నమోదైంది? మనకంటే ఇప్పటి వరకు 41 సెంటీమీటర్స్ పడ్డది. అంటే ఇంకా 13 సెంటీమీటర్ డెఫిసిట్ ఉంది మనకు. యాక్చువల్గా అంటే 54 సెంటీమీటర్స్ పడాలి, అంటే బిలో నార్మల్ రికార్డ్ అయింది. ఇంకా మనకు ఇప్పుడు 4-5 డేస్ మనకు మాన్సూన్ యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి అవి కవర్ అవుతుంది. అయితే గత సంవత్సరం చూసినట్లయితే ఎట్లా ఉండే వర్షపాతం, ఈ సమయానికి ఇప్పుడు ఎట్లా ఉంది? కొంచెం సేమ్ ప్రాసెస్ అట్లనే ఉండే, కానీ మనకు ఎక్సెస్ అయింది. సెప్టెంబర్ లాస్ట్ మనకు 30 వరకు కాబట్టి సీజన్ అప్పుడు 110 సెంటీమీటర్స్ వరకు రికార్డ్ అయింది. ఇప్పుడు కూడా మనకు సెప్టెంబర్ 30 వరకు ఉంది కాబట్టి మనకు నార్మల్ రెయిన్ఫాల్ రికార్డ్ అవుతుంది. అయితే 72 గంటల వర్షపాతం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే మనకు కొన్ని డిస్ట్రిక్ట్స్, నార్త్ డిస్ట్రిక్ట్స్లలో కొన్ని ప్లేస్లలో అడ్లాబాద్లో ఉంది, మన దగ్గర కూడా ఉంది రెయిన్ఫాల్. అయితే నిన్న నైట్ మాత్రం వరంగల్, మంచిర్యాల హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. అయితే మనకు 2 డేస్ యాక్టివిటీ ఉంది. లో ప్రెషర్ ఏరియా ఫామ్ అయింది బే ఆఫ్ బెంగాల్లో. దాంతో అప్పర్ ఎల్ సైక్లోన్ కూడా అసోసియేట్ రెండుతో మనకు ఎఫెక్ట్ ఉంది 3 డేస్ వరకు హెవీ రెయిన్ఫాల్. గత సంవత్సరం మనకు అది సేమ్ రెయిన్ఫాల్ ఉండే, కొంచెం ఎక్సెస్ ఉండే, దీనికంటే 60 సెంటీమీటర్స్ ఆ రేంజ్లో ఉండే. అయితే ఇప్పుడు ఈ 72 గంటలు వర్షపాతం వర్షాలు కురిసే అవకాశం ఉందని మీరు ప్రజలకు ఎలాంటి సూచన సలహాలు ఇవ్వన్నారు? అంటే కొన్ని ఏమైనా ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం, వేరే ప్లేస్లలోకి వెళ్తేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అంతే. ఇంకా అంటే మనకి ఇంకా సీజన్ 30 వరకు ఉంది కాబట్టి మనకు ఆశాజనకంగా ఉన్నాయి మాన్సూన్స్. ఎప్పుడు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకు మాన్సూన్స్ నార్మల్గానే రికార్డ్ అవుతున్నాయి. అయితే ఆలస్యంగానైనా వరుణులు కరుణించినప్పటికీ కూడా జిల్లాలో ఇప్పటివరకు కూడా లోటు వర్షపాతమే నమోదైందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ 72 గంటల వర్షం కురిసే అవకాశం ఉందని, అంతేకాకుండా వచ్చే నెల 31 వరకు వర్షాకాలం ఉండటంతో వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉంది. కాబట్టి లోటు వర్షపాతం నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.